బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని రాష్ట్ర ప్రజలకు వివరిస్తానన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ 40,000 కోట్ల బిల్లులు పెండింగ్లో పెట్టిందని చెప్పారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు బట్టి. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తర్వాత శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఆర్థికంగా ఇబ్బందులున్నా పథకాలన్నీ అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఏ పథకానికి కోత విధించడం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లుపై మండలిలో సమాధానం చెప్పారు. రైతు రుణమాఫీ లబ్ధిదారుల వివరాలు గ్రామాల్లో ప్రదర్శిస్తామన్నారు బట్టి విక్రమార్క. గతంలో అప్పుడు ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, మీరు ఇప్పుడు హామీలని తప్పించుకోవటం కోసం ఇదేదో చెప్తున్నారు. అట్లా లేదు అధ్యక్ష. మేము చెప్పినటువంటి ప్రతి హామీని సాధ్యమైనంత వరకు పూర్తి స్థాయిలో అమలు చేయాలన్నటువంటి సంకల్పం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 100కి 100 పాళ్ళు మేము రుణమాఫీ చేసినటువంటి అమౌంట్ ఎంతో స్పష్టంగా చెప్పాను నేను. 20,156 కోట్ల రూపాయలని పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో 2 లక్షల లోపల ఉన్నటువంటి దాన్ని మేము వారి అకౌంట్లో వేసాం. వ్యవసాయ శాఖ సంబంధించినటువంటి అధికారులకి ఆదేశాలు ఇచ్చాను. అది డిస్ప్లే చేయడానికి కావాల్సిన ఫ్లెక్స్ ఖర్చు కూడా లెక్కేసి 27 కోట్లు అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇది డిస్ప్లే చేయడానికి. అంటే ఆ 27 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేశాను వాళ్ళకి. గత బీఆర్ఎస్ సర్కార్ 40,000 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిందన్నారు పట్టి. 1,59,940 కోట్లు శాంక్షన్ వర్క్స్ కు బిల్లులు ఇవ్వలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 25,000 కోట్లు పెండింగ్ పెట్టిందన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. తమ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు 12,000 కోట్ల రూపాయలను చెల్లించిందన్నారు భట్టి. అధ్యక్ష, వీళ్ళు ప్రభుత్వం మాకు అప్పచెప్పేటప్పటికల్లా 1,59,940 కోట్లకు సంబంధించిన పనులు శాంక్షన్ చేయించి బిల్లు లేకుండా ఈ రాష్ట్రానికి అప్పచెప్పారు అధ్యక్ష. మొత్తాన్ని 1,59,940 కోట్ల అధ్యక్ష. దాంట్లో వీళ్ళు ప్రభుత్వం మాకు అప్పచెప్పే నాటికి ఆల్రెడీ అప్పటికే 40,000 కోట్ల రూపాయలు వర్క్స్ బిల్స్ సంబంధించి, ఉద్యోగస్తుల బిల్లులకు సంబంధించి అదనంగా ఇంకో 10,000 కోట్లు అన్ని టోకెన్లు రెడీ అయి ఉంటే కూడా ₹1 రిలీజ్ చేయకుండా మిగతా 1,50,000 కోట్లు అట్లాగే పెట్టి వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇవి కాకుండా ఉద్యోగస్తులు అధ్యక్ష 5,000 కోట్లు వాళ్ళ పెండింగ్ పెట్టిపోయారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు బట్టి. బిల్లు ఆమోదించాక మండలి నిరవధికంగా వాయిదా పడింది. మండలి 8 రోజులు పనిచేసింది. వివిధ అంశాలపై 51 గంటల 9 నిమిషాల పాటు సభ్యులు మాట్లాడారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులు, ఎస్సీ వర్గీకరణ సహా మొత్తం 12 బిల్లులను మండలి ఆమోదించింది. I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried. Bill is passed. Number of days for which was council sat, 8 days. Number of hours for which council worked, 51 hours, 9 minutes. Number of government bills considered and passed, 12. శాసనమండలిలో పదవీకాలం పూర్తి చేసుకున్న సభ్యులకు సన్మాన కార్యక్రమం జరిగింది. షేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, మహమ్మద్ అలీ, ఎంఎస్ ప్రభాకర్ రావు, జీవన్ రెడ్డి, ఎగ్గి మల్లేశం, అలుగుబెల్లి నర్సిరెడ్డి, కూర రఘోత్తం రెడ్డితో పాటు మీర్జా రియాజుల్ అసన్ను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.